Hello students, welcome to Srinath IPE PAQ series. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ మీ టార్గెట్ అయితే కనుక మీరు తప్పకుండా శ్రీనాథ్ ఐపీఈ సిరీస్ ఫాలో అవ్వాలి స్టూడెంట్స్. అండ్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి 4th చాప్టర్ మోషన్ ఇన్ ఎ ప్లేన్ చాప్టర్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం స్టూడెంట్స్. మీన్స్ ఒకసారి చూడబోతున్నాం అనమాట. సో దానికోసం మీరు ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేస్తే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ మోషన్ ఈ ప్లేన్ చాప్టర్లో మనకి టాపిక్స్ 11 టాపిక్స్ ఉన్నాయి స్టూడెంట్స్. సో చూడొచ్చు, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కావచ్చు, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో కావచ్చు. ఇంట్రడక్షన్, స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటని, సో వెక్టార్స్ని ఎలా మల్టిప్లై చేస్తాం, అలాగే వెక్టార్స్ని ఎలా యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తాం, అండ్ వెక్టార్స్ యొక్క రిజల్యూషన్, వెక్టార్ని ఎలా రిజల్యూట్ చేస్తాం, వెక్టార్స్ని యాడ్ చేయడంలో అనలిటికల్ మెథడ్, అక్కడేమో గ్రాఫికల్ మెథడ్. సో ఆల్మోస్ట్ ఈ 6 టాపిక్స్ అన్ని కూడా మ్యాథమెటిక్స్ అంటే వెక్టార్కి సంబంధించింది స్టూడెంట్స్. సో ఆ వెక్టార్స్ నేర్చుకుంటే మనం నెక్స్ట్ చాప్టర్స్లో చాలా నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి మోషన్ ఇన్ ఎ ప్లేన్, అలాగే మోషన్ ఇన్ ఎ ప్లేన్ కాన్స్టెంట్ యాక్సలరేషన్తో ఎట్లా ఉంటుంది, అలాగే రిలేటివ్ వెలాసిటీ ఇన్ 2 డైమెన్షన్స్ ఎట్లా ఉంటుంది, ప్రొజెక్టైల్ మోషన్ గురించి, అండ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని కూడా దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నిటి గురించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, క్లియర్ కట్ నాలెడ్జ్ మీకు కావాలంటే మీరు ఈ ఛానల్లో ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్స్. అవి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అండ్ వన్స్ అవి కంప్లీట్ అయిపోతే మనకి ఐపీఈ ఎగ్జామ్ సిరీస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పీవైక్యూ సిరీస్ మనకి రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇవి చూడండి. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి గన్ షాట్ సిరీస్ రాబోతుంది, తర్వాత క్విక్ సిరీస్ అండ్ ఎగ్జామ్ టిప్స్ డ్రాప్స్. వీటన్నిటి కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఎంసెట్ పరంగా చూసుకుంటే కనుక ఎంసెట్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ టిప్ టాప్స్ కూడా రాబోతా ఉన్నాయి స్టూడెంట్స్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేస్తే కనుక మీకు టైం వేస్ట్ కాకుండా వీడియోస్ అన్ని అప్లోడ్ అయిపోతూ ఉంటాయి, మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలా కాకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు, తర్వాత మీరు ఎప్పుడు వీడియోస్ కోసం సెర్చ్ చేయడం, ఎంసెట్ క్వశ్చన్స్ కోసం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం, ఇలాంటి వాటన్నిటి కోసం సెర్చ్ చేసుకుంటే కూర్చే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసారా వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ బెల్ ఐకాన్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. ఇప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియో రిలీజ్ అవ్వగానే మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఒకసారి బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి మోషన్ ఏ ప్లేన్ అనే చాప్టర్లో మనకి 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ సెక్షన్ 1లో 3rd క్వశ్చన్ అనేది మోషన్ ఏ ప్లేన్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదే క్వశ్చన్ పేపర్లో సెక్షన్స్ 2 నుంచి 12th క్వశ్చన్ అనేది మోషన్ ఏ ప్లేన్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్. నెక్స్ట్ మనం చూస్తే కనుక చెప్పుకున్నాం కదా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మనకి ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ బుల్లెట్ సిరీస్ అనమాట. సో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉన్నాయన్నమాట. సో వాటిని మనం ఒకసారి చూద్దాం స్టూడెంట్స్, ఓకే. షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ త్రూ ఇట్స్ సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఈస్ పారాబోలా. సో ఇది ఎంత ఇంపార్టెంటో మీరే చూడొచ్చు స్టూడెంట్స్, ఎన్ని ఇయర్స్ రిపీట్ అయితే వచ్చిందో. సో ఇక్కడ ఏంటంటే కనుక ఒక ఆబ్జెక్ట్ని మనం ఏం చేసామంటే కనుక హారిజాంటల్తో కొంత తీట యాంగిల్ చేసేలాగా దాన్ని త్రో చేసాం, సమ్ యూ అనే వెలాసిటీ ఇచ్చి. సో ఇది ఇలా వెళ్ళి ఎక్కడో పడుతుంది. సో ఇది ఎలా ట్రావెల్ అయ్యి వెళ్తుంది, దీని పాత్ని మనం ట్రాజెక్టరీ అంటాం. సో ఇలా మనం త్రో చేసిన ఆబ్జెక్ట్ యొక్క ట్రాజెక్టరీ అనేది పారాబోలిక్ పాత్, అది పారాబోలా షేప్లో వెళ్తుంది అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి స్టూడెంట్స్. కంప్లీట్ వీడియో కోసం మీరు ఛానల్లో చూడొచ్చు లేదా డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి state parallelogram law of vectors and derive an expression for the magnitude and direction of resultant vector. సో parallelogram law of vectors అంటే ఏంటి, అలాగే మ్యాగ్నిట్యూడ్కి డైరెక్షన్కి మనం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలన్నమాట. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో పారాలెలోగ్రామ్ వెక్టార్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు 2 వెక్టార్స్ ఉంటే ఆ 2 వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. వాటిలో ఒక మెథడే పారాలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఎలా కన్సిడర్ చేస్తాం, మనకున్న 2 వెక్టార్స్ కూడా ఒకవేళ పారాలెలోగ్రామ్ యొక్క 2 సైడ్స్ అనుకుంటే అప్పుడు పారాలెలోగ్రామ్కి ఉండే డయాగనల్లే ఈ 2 వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ అని చెప్పి ఈ పారాలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ చెప్తుంది స్టూడెంట్స్. అండ్ దీనికి మనం ఈ ఎక్స్ప్రెషన్ ఇది పారాలెలోగ్రామ్ వెక్టార్స్ ద్వారా మనకి వచ్చే డయాగనల్దే రిజల్టెంట్ అని చెప్పాం. అండ్ ఆ రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆ రిజల్టెంట్ యొక్క డైరెక్షన్
ఈ ఎక్స్ప్రెషన్స్ని డిరైవ్ చేయమని మనకి చెప్పారు స్టూడెంట్స్. అండ్ మనకి రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అని వస్తుంది అనమాట. సో డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది స్టూడెంట్స్, మీరు చూడొచ్చు. నేను డ్రా చేశాను రఫ్ డయాగ్రామ్. రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం సో గో త్రూ ద ఛానల్ లింక్, సో గో త్రూ ద డిస్క్రిప్షన్ అనమాట. ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి వీడియోస్ అన్ని. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మైనస్ బీ బార్, ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బీ ఈజ్ 90 degrees. సో ఇప్పుడు ఏ బార్ ప్లస్ బీ బార్ అనే ఒక వెక్టార్ ఉంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఈక్వల్ అయితే కనుక అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే కనుక ఏం ప్రూవ్ చేయాలి స్టూడెంట్స్? సో ఏ అండ్ బార్ అనే రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే స్టూడెంట్స్, సో ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇది క్వశ్చన్. సో మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ ఇచ్చారంటే మ్యాగ్నిట్యూడ్స్ ఫార్ములాస్ మనకు తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఎంత వస్తుంది, క్యూపీ క్యూ కాస్ ఇట్ లైక్ దట్. అట్లా ఆ ఫార్ములా యూస్ చేసి మీరు ఇది సాల్వ్ చేయొచ్చు. సో ఈజీ స్టూడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ క్లూ నేను మీకు ఇస్తున్నాను. 90 degrees అవుతుందో లేదంటే మీకు ఎట్లా తెలుస్తుంది అంటే కనుక కాస్ 90 ఏమవుతుంది, కాస్ 90 0 అవుతుంది. అదే సైన్ 90 అయితే ఏమవుతుంది 1 అవుతుంది. సో మీకున్న ఫార్ములాస్లో కొన్ని ప్లేసెస్లో మీకు కాస్ థీటా సైన్ థీటా వస్తాయి అనమాట. సో అలా వచ్చినప్పుడు అక్కడ ఈ యాంగిల్ పెట్టి చూడండి, అప్పుడు ఆ వాల్యూ 0 అయిపోతే టర్మ్ పోతుంది. సో వచ్చిన దాన్ని మీరు ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేసేసినట్టు అనమాట స్టూడెంట్. ఓకే, సో దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఫోర్స్ 2i + j - k న్యూటన్స్ యాక్ట్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ ఇనిషియల్లీ అట్ రెస్ట్ అనమాట. సో రెస్ట్లో ఉన్న బాడీ మీద ఇంత ఫోర్స్ యాక్ట్ అయిందనమాట. అలాగే 20 seconds టైం పట్టింది. ఆ తర్వాత ఆ బాడీ యొక్క వెలాసిటీ ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఆ బాడీ యొక్క మాస్ ఎంత అనే ప్రాబ్లం ఇచ్చారు స్టూడెంట్స్. ఓకేనా, మనకి ఇక్కడ ఫోర్స్ ఇచ్చారనమాట, ఎంత ఫోర్సో ఇచ్చారు. అండ్ టైం ఇచ్చారు, ఎంత టైం ఆ ఫోర్స్ యాక్ట్ అయిందో. అలాగే టైం అయిపోయిన తర్వాత దాని యొక్క వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఎట్లా ఉందో కూడా మనకి చెప్పారు స్టూడెంట్స్. సో మనల్ని ఫైనల్గా కనుక్కోమనేది మాస్ అనమాట. సో గో త్రూ ద ఛానల్, యూ విల్ ఫైండ్ అవుట్ ద లింక్ ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో మనం 4 marks క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఈ చాప్టర్ నుంచి రాబోయి. అండ్ ఈ చాప్టర్ నుంచి రాబోయే 2 marks క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట, బుల్లెట్ సిరీస్. సో మనకి 2 marks క్వశ్చన్స్ 7 ఉన్నాయి స్టూడెంట్స్. సో 2 రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ అంటే 2 వెక్టార్స్కి మధ్య యాంగిల్ 90 degrees ఉందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఆ వెక్టార్స్ అలాగే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ కూడా వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇప్పుడు వీటి యొక్క రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ 2 marks క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే 2 forces ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ కూడా 2 forces అన్నారు. సో 2 forces అంటే ఫోర్సెస్ కూడా వెక్టార్సే. అలాగే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, ఒకదాని మ్యాగ్నిట్యూడ్ 3, ఒకదాని మ్యాగ్నిట్యూడ్ 5 అనమాట. అండ్ ఈ రెండింటి మధ్య 60 degrees యాంగిల్ ఉందని ఇచ్చేశారు. సో వీటి యొక్క రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక్కటే ఫార్ములా R = స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అనేది వాడితే సరిపోతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ అయితే కనుక, సో ఏ బార్ అనే వెక్టార్ ఉంది. ఆ వెక్టార్కి ఈక్వేషన్ ఎలా అంటే ఇచ్చారంటే కనుక ఇదేమో ఐ మీన్స్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే ఇది ఏ బార్ అనే వెక్టార్ అనుకుంటే, సో ఏ బార్ అంటేనేమో దట్ ఈజ్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ అని ఇచ్చారన్నమాట. సో అప్పుడు ఏ వెక్టార్కి x యాక్సిస్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ స్టూడెంట్స్, మనకి ఆల్రెడీ వీడియో అవైలబుల్గా ఉంది, వెళ్ళి ఒకసారి చూసేయండి. అండ్ 2 వెక్టార్స్ ఇచ్చారు పి అండ్ క్యూ అనేవి. ఈ రెండింటిని యాడ్ చేశారనమాట. వెక్టార్స్ని యాడ్ చేయడం తెలుసు కదా, కరస్పాండింగ్ ఐ ఉంటే ఐకున్న కరస్పాండింగ్ వాల్యూస్ యాడ్ చేయడం, జేకున్న కరస్పాండింగ్ వాల్యూస్ యాడ్ చేయడం. రిజల్టెంట్గా పీ ప్లస్ క్యూ అనే వెక్టర్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ వెక్టార్ కదా ఆన్సర్, ఇక్కడ ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దట్స్ ఇట్ స్టూడెంట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ది యాక్సలరేషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ అట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ. ఒక ప్రొజెక్టైల్ ఉంటే కనుక దాని యొక్క యాక్సలరేషన్ ఎంత అంటే కనుక టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ. సో మనం ప్రొజెక్టైల్ యొక్క ట్రాజెక్టరీలో మనం చూస్తే కనుక ఒక బాల్ని మనం ఎట్లా త్రో చేసినప్పుడు ఇట్లా కానీ ఇట్లా కానీ ఎట్లా కానీ, సో దాని యొక్క ట్రాజెక్టరీ మొత్తంలో దాని మీద ఉండే యాక్సలరేషన్ ఏదైతే ఉందో విచ్ ఈస్ నథింగ్ బట్ జిఏ అనమాట స్టూడెంట్. సో యాక్సలరేషన్ ఈస్ కాన్స్టెంట్ విచ్ ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 9.8 m/s² అనమాట స్టూడెంట్స్ త్రూ అవుట్ జర్నీలో. నెక్స్ట్, ద వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ విత్ ద
ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు ఒక వెక్టార్ ఉంది, ఓకేనా. ఈ వెక్టార్ యొక్క వెర్టికల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది హారిజంటల్ ఈజ్ ఈక్వల్ టు ద హారిజంటల్ కాంపోనెంట్. సో హారిజంటల్ కాంపోనెంట్ కూడా ఈక్వల్ అంట, అంటే రెండు కాంపోనెంట్స్ ఈక్వలే. అలాంటప్పుడు ఈ వెక్టార్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది స్టూడెంట్స్? ఆబ్వియస్గా ఈ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అంటే ఇది ఖచ్చితంగా 45 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద హారిజాంటల్ రేంజ్ కవర్డ్ బై ఏ ప్రొజెక్టైల్ అండ్ స్పెసిఫై వెన్ ఇట్ విల్ బి మ్యాక్సిమం. సో మనం చూస్తే కనుక ఏం లేదు, రేంజ్కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు స్టూడెంట్స్. రేంజ్కి ఫార్ములా ఏంటో మీరు ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మీరు రాయాలన్నమాట. అండ్ అది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, ఆర్ మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది, ఆర్ మ్యాక్సిమం అని ఎప్పుడు వస్తుందో కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి స్టూడెంట్స్. సో 2 marks క్వశ్చన్ అనమాట, వెరీ ఈజీ క్వశ్చన్. సో దాట్స్ ఏ స్టూడెంట్స్, ఈ చాప్టర్లోని ఇంపార్టెంట్ 2 marks క్వశ్చన్స్ అండ్ 4 marks క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసేసాం. ఫస్ట్ మీరు వీటిని కంపల్సరీగా చదవండి, అప్పుడే మీకు షార్ట్గా 60/60 marks వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ నుంచి రాబోతుంది అనమాట. సో లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ 2 marks క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 4 marks క్వశ్చన్స్ మనం అన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇది కూడా మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ లాగానే ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే దీంట్లో కూడా మనకి 6 marks రాబోతున్నాయి అనమాట. అండ్ ఒక 2 marks క్వశ్చన్, ఒక 4 marks క్వశ్చన్ రాబోతుంది, ఓకేనా. సో ఆ వీడియో కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ సింబల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి స్టూడెంట్. సో డోంట్ ఫర్గెట్ టు subscribe, share, like, comment, all these things. Have a nice day. Bye bye students.